హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియో అయితే నేనైతే కంటిన్యూ చేస్తున్నానండి. అంటే మీకు ముందు వీడియోలో అయితే మ్యారేజ్ అవంతా పెట్టాను. ఇంకా మాకైతే ఇంకా మ్యారేజ్ అయితే అయిపోయింది. మేమైతే అందరం అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకా చూసారు కదా, అంటే కోసలి నుంచి అయితే బయలుదేరేసాము. ఇంకా కోసలి నుంచి ఇంకా ఢిల్లీకి రావాలి కాబట్టి మేము బయలుదేరేసి ఇంకా చూసారు కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కానీ రీచ్ అయిపోయామండి. మధ్యలో అయితే అందరూ నిద్రపోయారు, స్లీపింగ్ మూడ్లో అయితే ఉండిపోయారు. ఇంకా ఈ విధంగా ఇంకా ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇంకా అందరూ మేల్కొనేసారు. చూసారు కదా, ఇది టెర్మినల్ 1. ఇక్కడి నుంచి మనకైతే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎయిర్పోర్ట్ ఇది చాలా పెద్దది, మీకు అందరికి తెలిసిందే కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత అస్సలు ఎలా ఉందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎక్కడ చూసినా లైట్ లేను. అంత బాగుంది. అది కాకుండా నీట్నెస్ కానీ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మేమైతే ఇంకా అందరం దిగేసి ఇంకా వాళ్ళ లగేజెస్ తీసుకునేసి ఇంకా బోర్డింగ్ పాస్, ఎంట్రీ పాస్, ఇంకా మనం ఆధార్ కార్డు ఇవన్నీ మనకు ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు చూపించేసిన తర్వాత మన వాళ్ళైతే ఇంకా లోపలికైతే అలౌ చేసేస్తారు. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత మన బ్యాగ్స్ అవన్నీ ఎన్ని కేజీస్ ఉన్నాయి ఏంటి, ఇంకా వాటికైతే ట్యాగ్స్ అయితే వేసేసి ఇంకా వాటిని అయితే మనం చెకింగ్ అయితే పంపించేసి మనం ఏ ఫ్లైట్ ఎక్కుతామో వాటికైతే ఇంకా పంపించేస్తారండి. మేమైతే ఇక్కడికి వచ్చాము కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న షాపింగ్ మాల్ లాగా అక్కడక్కడ పెట్టున్నారు. మేము ఇక్కడికైతే విజిట్ చేసాము. ఇక్కడ వచ్చి చూసిన అంటే నేను మా అక్కైతే వెళ్ళాము. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్న పౌచెస్ కానీ లేడీస్వి అలాగే జెంట్స్వి అనేటివి ఇక్కడైతే ఉన్నాయండి. కాకపోతే కాస్ట్ అయితే చాలా ఓవర్గా ఉంది. అంటే ఒక్కొక్క బ్యాగ్ వచ్చి ఒక 25, 35 లేదా 40, అంటే నేను చెప్పేది 1000లో ఉందండి. ఇక్కడ బ్యాగ్ 45, 50 అలా ఉంది. ఇక్కడ నేను చూపించిన బ్యాగ్ వచ్చి 99,000 ఎంతో సంథింగ్ ఉంది. మేమైతే చూసాము జస్ట్. చూసేసి ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. కాకపోతే మేము ఏం తీసుకోవాలని అయితే పోలేదు, చూద్దాము ఎలా ఉంటుంది అక్కడనే అయితే వెళ్ళాము. ఇంకా బ్యాగ్స్ కానీ అలాగే ఉంది. ఇంకా ఇంకొక పక్క షాప్కి వచ్చామంటే ఇంకా డ్రెస్సెస్ కానీ సో మెనీ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, ఈ ముందర ఎలా ఉందో గార్డెన్, ఇంకా చాలా బాగుంది. మనకైతే ఇంకా బాత్రూమ్స్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ వచ్చి. ఇప్పుడు నేను చూపిస్తుంది మొత్తం ఇది వచ్చి లోపలికి, అంటే మనం ఎంట్రీ లోపలికి వచ్చేస్తాం కదండి. మనం బోర్డింగ్ పాస్ ఇవన్నీ చెకింగ్ అయిపోయిన తర్వాత వన్స్ మోర్ తర్వాత మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇదంతా లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. చూసారు కదా, నాకైతే ఇక్కడ చూస్తుంటే పెద్ద మాల్ లాగే ఉంది. అంటే మనకు ఏ ఒక్కటి దొరకకపోయినా ఇక్కడైతే ఖచ్చితంగా దొరుకుతాయి. మనము థింగ్స్ కానీ అలాగే చిన్నపిల్లలకి ఏమన్నా కావాలన్నా కానీ అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి లోపల. ఇక్కడి నుంచి అయితే మనమైతే ఇంకా మనం ఎక్కాలి కాబట్టి ఫ్లైట్, మనం అక్కడికైతే రీచ్ అయిపోతాము. ఇంకా చూసేయండి.
ఇంకా ఇక్కడ చూసారంటే ఇంకా మా అమ్మ, మా నాన్న, అలాగే మా బ్రదరు, సో అందరూ అయితే ఇక్కడ సిట్టింగ్లోనే ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూర్చోన్నానంటే కొంతమంది అయితే స్లీపింగ్లో ఉన్నారండి, చాలామంది అయితే పడుకునేసి ఉన్నారు ఆ ప్లేసెస్లో. సో మేము అక్కడ వెళ్ళిపోయి ఇంకా కూర్చోవాలన్నా కానీ ఇంకా ప్లేస్ లేదని ఇంకా మేమైతే ఇక్కడైతే కూర్చున్నాము. చూసారు కదా, ఇక్కడైతే చాలామంది పడుకునేసి ఉన్నారు. అంటే ఎర్లీ మార్నింగ్ 2:30, 3 ఉంది. సో ఆ టైంలో అయితే చాలామంది స్లీపింగ్లో ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడ మధ్యలో గార్డెన్ లాగా ఏర్పాటు చేశారు. సో మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఎందుకంటే మనకు వచ్చి 5:30కి 5:30 కాదు 4:30 ఎందుకో మనకైతే ఫ్లైట్ అయితే చెప్పారు. సో కాకపోతే ఇక్కడ వచ్చి మనకేందే కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము బయలుదేరేసి. ఇంకా ఎందుకంటే హాఫ్ అన్ అవర్ ముందే మనమైతే అక్కడ ఉండాలి కాబట్టి మనమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 1 అవర్ ఫ్లైట్ అయితే డిలే అనేది చెప్పారు. కాబట్టి మేమైతే ఇంకా కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా అందరం అయితే వాళ్ళ చైర్స్లో వాళ్ళైతే కూర్చునేసాము. సో ఇంకా మేము కూర్చున్న చైర్స్కి అయితే ఒక స్పెషాలిటీ ఉంది, చూసారు కదా, మీరే గమనించండి. సో వాటికైతే 3 పిన్ ప్లగ్స్ అయితే పెట్టున్నారు, చూసారు కదా. మనకి ఛార్జ్ అంటే సెల్ ఫోన్కి ఛార్జర్స్ లేకపోయినా ఆ చైర్స్కి అయితే అటాచ్మెంట్ అయితే చేసేస్తున్నారు. సో మనం హ్యాపీగా చైర్లో కూర్చొని చూసారు కదా, చైర్లో అయితే కూర్చొని మనం ఒకవేళ అంటే ఇన్ కేస్ చాలామంది ల్యాప్టాప్స్ కానీ వర్క్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కనెక్ట్ చేసుకొని మనమైతే ఛార్జింగ్ అయితే ఎక్కించుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా నేనైతే సెల్కి అయితే కొంచెం ఛార్జింగ్ అయితే ఎక్కించాను. ఇప్పుడు చూసారు కదా, టైం వచ్చి 4:44 అయితే అయింది. మనకైతే 1 అవర్ అయితే ఫ్లైట్ అయితే డిలే అని చెప్పారు. సో కాబట్టి మేమైతే ఇంకా వెయిటింగ్ హాల్లోనే ఇంకా ఈ విధంగా చైర్స్లోనే ఉండిపోయాము. అంటే రెస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, కొంతమంది స్లీపింగ్లోకి వెళ్ళారు. సో మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు, ఇంకా ఫ్లైట్ అయితే రెడీగా ఉందని. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. చూసారు కదా, ఇదేనండి. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే అందరము 1 by 1 అయితే ఎవరెవరు వచ్చామో అందరం అయితే బయలుదేరేసాము. చూసారు కదా, మేమైతే అక్కడి నుంచి కనీసం ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి మన ఫ్లైట్ కాడికి నడిచి వెళ్ళడానికి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ లాగా ఈ విధంగా నడుచుకొని అందరం అయితే వస్తూ ఉన్నాము. నా వెనకాల అక్క వాళ్ళు అలాగే అమ్మ, బ్రదర్ అందరూ అయితే వస్తూ ఉన్నారు. సో చూసారు కదా, సో ఫైనలీ మనమైతే ఎంట్రీ అయితే అయిపోయాము. ఇదేనండి, ఇంకా ఒక 2 మినిట్ అంటే ఒక 1 మినిట్లోనే మనమైతే లోపలికైతే వచ్చేస్తున్నాము. ఇంకా మా వాడైతే ముందైతే వెళ్ళిపోతున్నాడు. మా వాడి పాస్ అయితే మా వాడే తీసుకొని నేనైతే చూపిస్తానని చెప్పి మా వాడే ముందైతే వెళ్ళిపోయాడు. సో ఖచ్చితంగా మనకైతే 4 times అయితే మనకిచ్చిన టికెట్ అనేది స్కాన్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. స్కాన్ చేసిన తర్వాతనే మన వాళ్ళనైతే లోపలికైతే అలౌ చేస్తారు. అంటే మనం ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఒకసారి, సో మళ్ళీ వచ్చి చెకింగ్ చేసేటప్పుడు ఒకసారి, ఈ విధంగా ఎంట్రీ లోపలికి అంటే మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి, సో ఈ విధంగా అయితే 4-5 times లాగా మనకు చెకింగ్ అయితే చేస్తారు. సో ఫైనలీ మనమైతే వచ్చేసాము. సో ఫైనలీ మనమైతే వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, వైట్ అండ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో అదేనండి ఫ్లైట్. సో మనమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసాము. సో 1 minute-లోనే మనమైతే రీచ్ అయిపోయాము. ఇంకా చూసారు కదా, సో ఇంకా చిన్నపిల్లలు కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే కొన్ని దగ్గర స్టెప్స్ అయితే ఉంటాయి, సో అలాగే ఏం లేకుండా స్లోగా మూవ్గా సో ఎక్కేసాము. ఇక్కడైతే చూసారు కదా, ఇంకా మా సీట్లు ఎక్కడ ఉన్నాయి అనేది మేమైతే చూసుకుంటున్నాం. మాకైతే ఈసారి చాలా బ్యాక్ అయితే అంటే వెనకాల సీట్లు అయితే వచ్చాయి. సో ఎక్కడో దగ్గర కాబట్టి ఇంకా మేమైతే ఇంకా అదే బుక్ చేసుకునేసాము ఇంకా టికెట్స్. సో ఇంకా టికెట్ అలాగే బుక్ చేసుకునేసాం కాబట్టి సో ఇంకా మేము అడ్జస్ట్ అయిపోయాము. చూసారు కదా, ఇంకైతే లాస్ట్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకా అక్క కానీ అలాగే అమ్మ, నాన్న, సో ఇంకా మా వాడు, సో నేను మా వాడు వచ్చి ఒక సీట్లో అయితే అంటే పక్కన నా పక్కన వేరే ఎవరో కూర్చున్నారు. సో ఇంకా మా హస్బెండ్, సో ఇంకా మా బ్రదర్ వచ్చి వాళ్ళు ఒక దగ్గర సీట్ అయితే బుక్ చేసుకున్నారు. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడ వచ్చి ఈ విధంగా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మామ వాళ్ళు అందరూ ఈ విధంగా అయితే పక్కనే అంటే 1 hour సీట్ బ్యాక్లోనే వెనకాలే ఉన్నారు కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అందరైతే
సో అందరం అయితే హ్యాపీగా జర్నీ అయితే చేసేసాము, చూసారు కదా. ఇంకా ఇక్కడ మా అన్నయ్య అయితే ఎవరెవరికి ఏయో సీటు కాబట్టి వాళ్ళకైతే చెప్తా ఉన్నారు. ఇంకా అందరం అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము, చూసారు కదా. సో హ్యాపీ జర్నీ టు ఆల్ అందరికీ. సో మేమైతే ఇంకా 2 అవర్స్లో 2.5 అవర్లో అయితే మేమైతే ఇంకా తిరుపతికి అయితే వచ్చేస్తామండి, చూసారు కదా. సో ఫుల్ స్లీపింగ్లో ఉన్నాడు మా వాడైతే. సో ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి టోటల్గా మేమైతే బ్యాక్ సైడ్ కూర్చోన్నాం కాబట్టి మీకైతే ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. సో ఇంకా ఫ్లైట్ అయితే ఇంకా మూవ్ అయిపోతుంది. సో అందరికైతే ఇంకా ఇక్కడ చూసారంటే గ్రీన్ సిగ్నల్ అయితే చూపిస్తున్నారు, బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్. సో ఈ విధంగా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే చూపిస్తున్నారు. ఇంకా ఫ్లైట్ అయితే చిన్నగా అయితే మూవ్ అవుతుందండి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ టు ఆల్. ఓకే బాయ్.